హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో గోంగూర అయితే హార్వెస్టింగ్కి వచ్చేసింది అనమాట. సో దాంతోపాటు వంకాయ వేసి గుత్తి వంకాయ గోంగూర కర్రీ అయితే చేయబోతున్నాము. సో అది ఎలా తయారు చేసాము అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇక్కడంటే మన గార్డెన్లో గోంగూర గింజలు అనేది వేసాం కదండి. సో ఒక లైన్ మాత్రమే వేసామన్నమాట, ఎక్కువ వేసుకోలేదు. ఎందుకంటే ప్రతిసారి ఎక్కువ వేయడం అవి కొంచెం పాడైపోవడం ఇలా జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ వేసుకుందామని చెప్పి కొద్దిగానే వేసాము. సో అదైతే చాలా బాగా వచ్చింది. సో చూస్తున్నారా, హార్వెస్టింగ్కి అయితే రెడీ అయిపోయిందనమాట. సో కొద్దిగా అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. సో ఈ కర్రీ అయితే నేను ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్ కోసమని చేస్తున్నాను. దీన్ని ఎలా తయారు చేసానో చూసేద్దాము. సో ముందుగా గోంగూరనంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఇలా వాష్ చేసి పెట్టుకున్నాం. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గోంగూర అయితే వేసేసామండి. సో దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాము. పచ్చిమిర్చి అనేది కారానికి సరిపడా ఇప్పుడే వేసేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇవి రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో త్వరగానే సాఫ్ట్గా అయిపోతుంది. సాఫ్ట్గా అయిన తర్వాత మనం పప్పు కవ్వంతో అయినా కూడా దాన్ని మెత్తగా చేసుకోవచ్చు. లేదు ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఇలా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని లవంగా, పట్ట, తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాసు, అలాగే ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు. సో ఈ కర్రీకి కాస్త గట్టిగా ఉన్న వంకాయలు అయితే చాలా బాగుంటాయండి. అంటే మనం గుత్తి వంకాయకి వేసుకుంటాం కదండి, ఆ వంకాయలు అనమాట. తర్వాత ఇక్కడ కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా కూర కారం అనమాట. ఇందులోనే ధనియాలు, మిరపకాయలు యాడ్ చేస్తుంటారు కాబట్టి. తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ వంకాయలంతా కూడా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. సో అందుకని చెప్పి ఈ మసాలా అంతా వంకాయలకు పట్టేంత వరకు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో గోంగూర, పచ్చిమిర్చి, అది కూడా ఈ కర్రీలో అయితే యాడ్ చేసేసుకోవాలి. సో గోంగూర, పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది మనకు కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. అంతేకాకుండా వంకాయ కూడా ఇందులో బాగా మెల్ట్ అయ్యి ఉడుకుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. సో దీన్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఆ పులుపు అనేది వంకాయకి బాగా పట్టేసేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వంకాయ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్ అయి ఉంటుంది. గోంగూర వేసిన తర్వాత కొంచెం టైట్ అవుతుంది అనమాట వంకాయ. సో అందుకని చెప్పి ఇప్పుడు నేనైతే ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాను. సో ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది చూసారా. ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయినట్టు. సో చూసారా, గ్రేవీ కూడా మనకు చాలా చక్కగా వచ్చింది. ఇది రైస్లోకి, సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్సెస్ కానివ్వండి, ఎక్కడైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనం తీసుకెళ్ళాలన్నా కూడా ఇలాంటి కర్రీ అనేది ఎక్కువ అంటే ఒక 2-3 డేస్ వరకు కూడా అలాగే ఉంటుందన్నమాట. సో ఇదైతే ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ గ్రేవీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వంకాయ కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ కోసం నేనైతే ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. అలాగే మనం పప్పు కవ్వంతో కూడా చేసుకోవచ్చు. నేను ఎందుకంటే మిక్సీకి పెట్టాను గ్రేవీ కోసం అని చెప్పాను కదండి. సో చూసారా, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో వంకాయ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఉప్పు, కారం, పులుపు అనేటివి కూడా కరెక్ట్గా సరిపోయాయి అనమాట. అసలు తింటుంటే ఎలా అనిపించిందంటే మనం చికెన్ గోంగూర చేసుకుంటాం కదండి, సేమ్ అదే విధంగా అనిపించింది అనమాట. కొద్దిగా మనం గరం మసాలా యాడ్ చేసాం కాబట్టి. సో ఇదండి ఈ గోంగూర గుత్తి వంకాయ కర్రీ అయితే. సో చూసారు కదండి, మన గార్డెన్లో హార్వెస్ట్ చేసినటువంటి గోంగూర గుత్తి వంకాయ కూర అయితే రెడీ చేసాం కదండి. సో మీకు కూడా నచ్చినట్లనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.